నాకు చాలా ఇష్టమైన 2 మంత్స్ డిసెంబర్, జాన్యువరి. ఎందుకు ఈ 2 మంత్స్ ఇష్టము అంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. మనం చిన్నప్పుడు మోస్ట్‌లీ స్కూల్‌కెళ్తానే ఉంటాం కదా! చాలా అంటే చాలా తక్కువ టైంలో స్కూల్ ఎగ్గొట్టి ఉండేవాళ్ళం. అది కూడా మన ఇంట్లో వాళ్ళు ఈరోజు ఏదో ఒక పనుంది. సో, కొంచెం ఈరోజు సెలవు పెట్టు అంటే, సరే అని చెప్పేసి మేము సెలవు పెట్టేవాళ్ళం తప్ప మోస్ట్‌లీ ఖచ్చితంగా స్కూల్‌కి అటెండ్ అయితూనే ఉండేవాళ్ళం. నార్మల్‌గా సండే వచ్చిందంటే అందరూ ఏం చేస్తాం, పిల్లలతో ఆ రోజు వీధిలో ఏదో ఒక ఆట ఆడుకొని ఉంటాం. కానీ మా టైంలో సండే వచ్చిందంటే అలా కాదు. మోస్ట్‌లీ డిసెంబర్, జాన్యువరి మంత్‌లో చేసే పనేంటి, వరి చేను ఉంటది కదా! ఆ వరి చేను కోత కోసే టైం అన్నమాట. ఇప్పుడంటే చాలా మిషన్స్ రావడం వల్ల ఒక మనిషికి 10 ఎకరాలుండని, 5 ఎకరాలుండని, ఎకరా ఉండని, ఎంత పొలమైనా ఉండని కానీ, అంటే ఒక 10 డేస్, 15 డేస్‌లో చేయాల్సిన పనంతా 1 డేలోనే కంప్లీట్ అయిపోయి పంట మన చేతికొచ్చేస్తుందనమాట. ఆ రోజుల్లో అలా కాదు. ఎద్దులుంటాయి, వాటిని నూర్చడాలు, బండికెక్కించడాలు అవన్నీ చాలా ఉండేవి. పల్లెటూరు అనంగానే మనకి చక్కనైన వాతావరణం, పచ్చని పొలాలు ఇవి మనకు బాగా గుర్తొస్తాయి. సో, మేమేం చేసేవాళ్ళం సండే స్కూల్ హాలిడే టైమ్‌లో మేము ఇంట్లో ఫ్రెండ్స్‌తో ఆడుకోవడం కాకుండా అంటే ఆడుకునేవాళ్ళం. ఓన్లీ ఈ 2 మంత్స్‌లో మేమేం చేసేవాళ్ళం, పొలంకి వెళ్ళి అమ్మ వాళ్ళకి ఏదో ఒక చిన్న చిన్న పనులు అంటే వ్యవసాయం టైమ్‌లో ఆకు కట్టలు అందిస్తారు గదా! సో, అట్లా ఆకు కట్టలు అందించడం అట్లా చేసేవాళ్ళమనమాట. అదయిన తర్వాత మా పేరెంట్స్ ఏం చెప్పేవాళ్ళు, ఇంట్లో అమ్మ టిఫిన్ చేసి ఉంచేది. ఈ టిఫిన్ తీసుకువెళ్ళి నాన్న వాళ్ళు పొలంలో ఉంటారు. పొలంలో ఉంటే పొలంలో, లేదా కల్లంలో ఉంటే కల్లంలో. ఈ టిఫిన్ తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పేవాళ్ళు. సో, సండే హాలిడేనే కాబట్టి మేము కూడా అనుకునేవాళ్ళం. ఓకే. వెళ్దాం మనం కూడా డబ్బులు సంపాదిద్దామని. ఈ పనులు చేస్తూ మనీ ఎలా సంపాదిచ్చాము అని మీరనుకుంటున్నారా? సో, ఇలానే ఈ టిఫిన్ క్యారేజీలన్నీ పట్టుకొని నేను నా ఫ్రెండ్ నడుచుకుంటా వెళ్ళేవాళ్ళం. నాన్న వాళ్ళు తొందరగా వచ్చేవాళ్ళు గాదు. సో, మేమలా వెయిట్ చేసేవాళ్ళం. కల్లంలో వెయిట్ చేసి ఏం చేస్తామని జెప్పేసి కల్లంలో ఎక్కువ చింత చెట్లుంటాయి గదా! సో, నా ఫ్రెండ్ చింత చెట్టులో ఎక్కితే నేను కిందన గోను సంచి పట్టుకొని ఆ చింతకాయలన్నీ ఏరుకొని ఒక దగ్గర పెట్టుకునేవాళ్ళమనమాట. నాన్న వాళ్ళొచ్చాక ఆళ్ళు భోజనం వడ్డించి ఎద్దులతో నూర్చేవాళ్ళం. నాన్న వాళ్ళు చేనేసేవాళ్ళు. మేము ఎద్దుల వెనక నించొని నూర్చడం. గాలికి పెడతాం కదా! ధాన్యం అవంతా. గాలికి పెడితే ఫ్యాన్ గూడా మేమే తిప్పేవాళ్ళం. అలా తిప్పితే ఓకే. మీరు తిప్పండి. మీకింత డబ్బులిస్తాము. ఎవరు తిప్పితే వాళ్ళకి రూ. 5 ఇస్తాము అనేవాళ్ళు. ఆ తర్వాత గడ్డి ఒస్తది కదా! ఆ గడ్డంతా తీసుకెళ్ళి మేమొక కుప్పలాగా ఒక దగ్గరేసేవాళ్ళం. ఒక దగ్గర ఎయడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చేది. అంతే కాకుండా ఆ గడ్డి కుప్ప పైనకెక్కి పైనుంచి కింద వరకు దొర్లుకుంటా వచ్చి అంటే ఆడుకునేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం ఇంటికెళ్ళాంక ఒళ్ళు మొత్తం నుసేసేదనమాట. వేడి నీళ్ళు పెట్టుకొని స్నానం జేసి ఆయిల్ రాసుకునేంత వరకు మంచిగా అనిపిచ్చేది గాదు. మళ్ళీ సేమ్ రిపీట్ అవుతది. మేము బండెక్కి తోలుతా ఉంటే నాన్న వాళ్ళు ముందు నించొని కల్లం వరకు తీసుకెళ్ళేవాళ్ళు. సో, ఈ ప్రాసెస్‌లో ఏమయ్యేది కొంచెం కొంచెం వరి చేను తీసుకెళ్ళే టైంలో బయట పడిపోతది గదా! ఆ పరకల్ని నేను నా ఫ్రెండ్ ఏరుకొని, ఆ పరకలనంతా ఇంటికి తీసుకెళ్ళాంక ఆ వరి చేనంతా మేడ మీద ఆరబెట్టేవాళ్ళం. మేడ మీద ఆరబెట్టినంక, అది తీసుకెళ్ళి వరి చేను కొంచెం కొంచెం పరకలు కర్రతో కొట్టేవాళ్ళమనమాట. సో, అలా చేయడం వల్ల చేను ఒక సైడు, ధాన్యం ఒక సైడ్ అయిపోయి వస్తది. ఆ వచ్చిన ధాన్యాన్ని మేము ఓకే. ఇంత ధాన్యం వచ్చింది అని చెప్పి కొలతేసుకొని ఒక సంచిలో ఉంచేవాళ్ళం. సో, ఓకే. వీటి ద్వారా మనం మనీ సంపాదిద్దాం అని చెప్పేసి. ఆ కొలతేసిన ధాన్యమంతా షాప్‌కి తీసుకువెళ్ళేవాళ్ళం. షాప్‌కి తీసుకెళ్ళి ఆ షాప్‌లో ఇచ్చేవాళ్ళం. అంటే కిరాణా కొట్టు. ఇచ్చి ఓకే. ఇదెంతొస్తుందో చూడండి, ఎంతకమ్ముతారో చూడండి, ఆ డబ్బులు మాకివ్వండి అనేవాళ్ళం. వాళ్ళిచ్చిన డబ్బులు మేము ఇంటికి తీసుకెళ్ళి దాచిపెట్టుకునేవాళ్ళమనమాట. అంటే మా ప్రతి సండే ఇదే. వెళ్ళడం, ధాన్యం షాప్‌లో అమ్మడం, దాచిపెట్టుకోవడం. ఆ వచ్చిన డబ్బులతో మేమేం చేసేవాళ్ళం, ఇంక డిసెంబర్ అయిపోయిన తర్వాత జాన్యువరి ఒస్తది కదా! ఆ డబ్బులతో జాన్యువరి టైంలో గ్రీటింగ్స్ కొనుక్కొని, ఆ గ్రీటింగ్స్ అండ్ చాక్లెట్స్ మా ఫ్రెండ్స్‌లో మేము వీధుల్లో పంచుకునేవాళ్ళమనమాట. చాలా అంటే చాలా బావుండేవి ఆ డేస్. అదయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు మార్నింగ్ ఎప్పుడో పొలంకెళ్ళిపోతారు. ఈవినింగ్ ఇంటికొచ్చేసరికి నేను, మా అన్నయ్య బోరింగ్‌కి వెళ్లి వాటర్ తెచ్చుకొని, ఇంట్లో స్టోర్ చేసుకొని, ఆ తర్వాత ఇంట్లో కొన్ని పనులుంటాయి గదా! వాడు పొయ్యి దగ్గర ఇప్పుడంటే గ్యాస్‌లు, అప్పుడు కట్టెల పొయ్యి. వాడు పొయ్యి దగ్గరుండి హోమ్ వర్క్ చేసుకున్న, ఆ పనులన్నీ చేస్తే నేను ఇంట్లో రిమైనింగ్ పనులు చేసేదాన్ని. మా పేరెంట్స్ వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. మనం వచ్చేసరికి ఇల్లు కొంచెం నీట్‌గా ఉంచారు అని చెప్పేసి. ఇలా ఈ ఆ డేస్ అన్నీ తలుచుకుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చేది. నాన్న ఎప్పుడైనా
ఊరెళ్ళి రావడం లేటయితే ఇంట్లో ఆవులు, ఎద్దులుంటాయి గదా! వాటికి మేమే వెళ్లి గడ్డి తీసుకురావడం, ఆ తెచ్చిన గడ్డి వాటికి వేయడం. ఇట్లా చాలా అంటే చాలా మెమోరీస్ అన్నమాట. ఇప్పుడలా ఏం లేదు. చాలా మారిపోయినాయి. అప్పటి రోజుల్లా లేవు. చాలా బావుండేది. కట్టెల పొయ్యి పెట్టడం, వాటికి రిలేటెడ్ పనులన్నీ చెయ్యడం, పొలంకి వెళ్ళడం, నాన్న వాళ్ళకి హెల్ప్ చేయడం, సండేస్‌లంట ఓకే. ఎంతో కొంత హెల్ప్ చేద్దాం. మనకు కొంచెం మనీ వస్తదని అనుకోవడం. చాలా అంటే ఇలా చాలా థింగ్స్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ బురదలో దుంకడం. మళ్ళీ ఈవినింగ్ ఇంటికొచ్చి సేమ్ ఇంట్లో వాళ్ళతో కొన్ని ఎందుకు బురద పూసుకున్నారని చెప్పి తిట్లు గాయడం. అందరూ కలిసి పొలంలో ఒకేసారి తినడం. ఇవన్నీ అస్సలు మరిచిపోలేని థింగ్స్ అన్నమాట. మీరు కూడా ఇలా చేసారా? అంటే మీ చిన్నప్పుడు రోజులు మీరు మీ ఊర్లో ఎలా గడిపారు? ఇలాంటి థింగ్స్ మీ లైఫ్‌లో కూడా ఉన్నాయా? ఉంటే ఖచ్చితంగా వీడియో ఫుల్‌గా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇలాంటి డేస్ చాలా మిస్ అయ్యాం కదా! ఇప్పుడంటే మనం చాలీ చాలని జీతంతో సిటీ‌ల్లోకొచ్చి బ్రతుకుతున్నాం గానీ, ఎంతైనా మన ఊరేనండి. ఈ పనులన్నీ చేశాక మళ్ళీ యాజ్ టీజ్ ఇంకా మండే టు సాటర్‌డే స్కూల్‌కి వెళ్ళిపోవడం. ఇంకా సండే వచ్చిందంటే సేమ్ అమ్మ వాళ్ళతో పొలంకి వెళ్ళి, వాళ్ళకి ఏదో ఒక పని సాయం చేయడం. ఇట్లనింక. చాలా అంటే చాలా బావుండేవి ఆ రోజులు. ఎంతైనా పల్లెటూరు కదా! ఆ వాతావరణమే వేరు. వీడియో మొత్తం చూసాక మీ అభిప్రాయాన్ని చెప్పండి.